సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ నమోదు చేసుకునే విధంగా మీరు కార్యక్రమాన్ని అయితే బాగా చేశారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది అంటే ఏం చెప్తారు? సపరేట్గా ఒక ఈవెంట్ చేసామండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఈవెంట్ చేసాము హైదరాబాద్లో, కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో. దానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశం అంటే మీ మొదటి ఓటు బాబు గారికి ఎందుకు వేయాలి అనే దాని మీద చేశాము. ఆ రోజు టీడీ జనార్దన్ గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, ఆ రోజు చాలామంది ప్రముఖులు వచ్చారు, పువాక్ జయమ్మ గారు, గ్రీష్మ గారు, అట్లా చాలామంది ప్రముఖులు వచ్చారు. ఆ రోజు యూత్కి మెసేజ్ ఇచ్చామన్నమాట. మీరు ఎందుకు ఓటు వేయాలి, మీరు లేని వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి, ఓటు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సక్సెస్ రేట్ ఎలా వస్తుంది, ప్లస్ దాని మీద మేము క్యాంప్స్ రన్ చేసాము. ప్రతి కార్నర్స్లలో, వీధిలో, మధుర నగర్లో, కుక్కట్పల్లిలో అట్లా బ్యానర్స్ కట్టి అవేర్నెస్ క్యాంప్స్ చేసామన్నమాట. దానివల్ల ఎవరైతే ల్యాప్టాప్, ఫోన్ ఆపరేట్ చేయగలుగుతారో వాళ్ళు చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంకో 10 మంది చేసేలాగా చేసామన్నమాట. అది మమ్మల్ని చూసి, మేము చేసిన విధానం చూసి అలా 10 మంది ఇన్స్పైర్ అయ్యి చేశారు. ఎందుకంటే మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము గ్రూప్స్లలో మెసేజ్ పంపించేసాం, ఇది ఫార్మాట్ ఇలా చేసుకోవచ్చు అని. దానివల్ల మేము 1 లక్ష మందికి చేసామనుకోండి ఎగ్జాంపుల్, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొక 5 లక్షల మంది చేశారు. అట్లా మేమేం చేసామంటే చూపించాం, అంటే ఎలా చేయొచ్చు అనే దాని మీద చూపించాం. అందుకనే అప్పుడు విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశాడు, ఒక వర్గం వాళ్ళని ఓట్లు మార్చడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మా ఇన్విటేషన్ ఏదైతే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఇన్విటేషన్ పెట్టి ట్యాగ్ చేశారు. అప్పుడు చాలా రోజులు మీరు చూడండి, గమనించండి, కలెక్టర్స్ అంతా ఆపేశారు. అప్పుడు ఓటు రిజిస్ట్రేషన్ అనేది ఆపేశారు. అది ఓన్లీ మేము చేసిన ఏదైతే ఆ హ్యూజ్ ఏదైతే ఫ్లో ఉందో ఆ ఫ్లోని తట్టుకోలేక వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్స్ అవుతుందంటే మొత్తం టీడీపీకి అనుకూలమని. అందుకనే కొన్ని రోజులు అందరి కలెక్టర్స్ని కట్టుదిచ్చేసి అన్ని వచ్చిన వాటిని రిజెక్ట్ చేయటము, ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మనం ఎలా ఛాలెంజ్ చేయొచ్చు అనేది మేము చెప్పటము, అవన్నీ మేము అవేర్నెస్ క్యాంప్ చేయటం వల్ల మ్యాక్సిమం 90% సక్సెస్ రేట్ వచ్చింది. అది అంతెందుకంటే నేను కూడా మంగళగిరిలో రిజిస్టర్ చేసుకున్నాను ఓటు. వాళ్ళు ఇవ్వనంటే నేను ఫైట్ చేశాను, నాకు అలా వచ్చింది. నేను కూడా లోకేష్ గారికి ఓటేసాను మంగళగిరిలో అనమాట. ఓకే, అయితే మీ కొన్ని ప్రాంతాలు అయితే అక్కడ చూసుకుంటే కనుక హింసకి మాత్రమే ప్రేరేపించేలాగా ఉంటాయి కదా, మరి అలాంటి మాస్ అట్మాస్ఫియర్ని మీరు ఏమైనా కదిలించడం జరిగిందా? ఎలా ఉండింది? ఉన్నదండి, మాస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే మారారండి, జనాలు మారారు. కాకపోతే లాస్ట్ వరకు ఎవరు కూడా మారామని చెప్పలేదు. బట్ ఎలక్షన్ రోజు వరకు అందరూ ఆ రోజు నుంచి ఎలక్షన్ ఓటింగ్ విధానం నుంచి మారారు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుందని వాళ్ళు బాగా నమ్మారు కాబట్టి అందరూ కాన్ఫిడెంట్గా ఆ రోజు మారారు. కొన్ని చోట్ల హింసలైన మీరు చూశారు కదా. ఇప్పుడు 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల నుంచి మీరు ఎన్ని గెలుస్తారనుకుంటున్నారు? అంటే ఏ నియోజకవర్గాలు టఫ్ అనిపించాయి? లాస్ట్ టైం మనం 36 నుంచి ఒకటే గెలిచాము, టీడీపీ ఒకటే గెలిచారు. కానీ ఈసారి జగన్ టార్గెట్ కూడా 36 నుంచి 36 గెలవాలనేది ఒక టార్గెట్. దాన్ని బ్రేక్ చేస్తే తను సీఎం కాలేడు అనేది మా ముఖ్య ఉద్దేశము. దాంట్లో మేము వర్క్ చేసామండి, అన్ని విధాలుగా వర్క్ చేసాము. దాంట్లోంచి మా ప్రకారంగా 20 నుంచి 25 మధ్యలో, 22-25 మధ్యలో గెలవగలుగుతామండి మనము కాన్ఫిడెంట్గా. అట్లా కొన్ని చిన్న టైం లేకనో, లేకపోతే ఫైనాన్స్ కొంచెం కొన్ని పరిస్థితులు లేట్గా సీట్ అనౌన్స్ చేయటము, ఇట్లాంటి వల్ల ఇంకొక 2-3 వెళ్ళిపోయినాయి మనకి. పొత్తుల ధర్మంగా అరకు బీజేపీకి ఇవ్వటము, అట్లాంటి చిన్న వాటిల్లో కొన్ని కోల్పోతున్నాము. లేకపోతే అట్లీస్ట్ 25 పైనే గెలిచేవాళ్ళం మనం. అట్లీస్ట్ వీ ట్రైడ్ ఫర్ అట్లీస్ట్ 20-25 అండి మ్యాక్సిమం గెలవగలుగుతున్నాం ఇప్పుడు మనం. సరే, ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వస్తే మంగళగిరిలో ఎలా ఉంది, ఏం చెప్తారు? వన్ సైడే ఉంటుందండి మంగళగిరిలో. ఎందుకంటే మీరు చూశారు, లోకేష్ గారిని ఓడియటానికి వాళ్ళు 4,000 నుంచి 5,000 పంచారు డబ్బులు. అది ఎందుకనంటే 4,000 నుంచి 5,000 అనేది అసలు చిన్న మాట కాదు. అది చిన్న మాట కాదు. 2 లక్షల ఓట్లు అంటే 4,000 రూపాయలు అంటే మీరే ఆలోచించండి, ఎన్ని వందల కోట్లు, ఎన్ని కోట్లు అయితే ఆలోచించండి. అట్లా డబ్బులు ఫండింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీ అండి. ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ 36 వాళ్ళు ఎట్లా డబ్బులు వెదజల్లారు గెలవాలని. ఒక్క కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా 2,000, 3,000, 4,000 పంచారండి, అంత భయంకరంగా. ఇప్పుడు ఫాదర్స్ ఉన్నారనుకోండి, పాస్టర్స్ ఉన్నారనుకోండి, పాస్టర్స్కి 5,000, 10,000 గిఫ్ట్లు చర్చిలకి, అట్లా వాళ్ళు విచ్చలవిడిగా చేశారండి. అయినా కానీ ఇప్పుడు ఒకసారి యాక్సెప్ట్ చేస్తారండి, రెండోసారి అధర్మాన్ని లేదైతే ఏదైతుందో ఇవన్నీ 2 సార్లు యాక్సెప్ట్ చేయరు. కానీ ఒకసారి నమ్మారు, మోసపోయారని తెలుసు. కానీ ఈసారి
వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఇస్తే తీసుకుందాం ఓటు ఇటు వేద్దాం అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే మనం డబ్బులు ఇచ్చాము మనకే ఓటేస్తారు కాబట్టి వాళ్ళు 100% విసిగిపోయారు. అంటే ఏంటి అనేది ఈ 5 సంవత్సరాలు బాగా అర్థమైంది ప్రజలకి, ఆంధ్ర ఓటర్స్కి. కాకపోతే ఆయన ప్రెజెంటేషన్ ఇవ్వనండి. ఇప్పుడు జగన్ ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నాడో ఒక 5 నిమిషాలు ప్రెస్ ముందుకు వచ్చేసి నేను ఇది చేశాను, నేను ఎందుకు గెలుస్తున్నాను అని చెప్పి ఒక 5 నిమిషాలు ప్రెజెంటేషన్ ఇవ్వండి ప్రెస్ మీట్ పెట్టేసి. ఇప్పుడు కింద స్థాయి సెకండ్ లెవెల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి నేను అది చేస్తాను ఇది చేస్తాము మేము గెలుస్తాము ప్రమాణ స్వీకారం ఇది కాదండి. ఆయనను వచ్చి ఒక 5 నిమిషాలు మేము ఇది చేశాము అందుకు ఇది గెలవబోతున్నాము స్టాటిస్టిక్స్ చెప్పానండి, ఎందుకు గెలుస్తున్నాము ఎందుకు ఓడిపోతున్నాము ఎన్ని సీట్లు మాకు వస్తున్నాయని చెప్పానండి ప్రజెంటేషన్ ఇవ్వలేడు. అది మన దౌర్భాగ్యం. అందుకనే ప్రజలు వద్దనుకుంటున్నారు, సీఎంగా అనర్హుడు అనుకుంటున్నారు. అందుకనే బాబు గారిని కావాలనుకుంటున్నారు. మీరు బాబు గారిని అడగండి ప్రజెంటేషన్, మనం విసికి వచ్చి మనం వెళ్ళిపోవాలి కానీ బాబు గారు ప్రజెంటేషన్ ఆపరు. స్టాటిస్టిక్స్ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ఇస్తారు. అది మేధస్సు అంటే, అది పరిపాలన తనం అంటే. మీరు తీసుకున్నటువంటి టఫ్ నియోజకవర్గం ఏంటండి? ఏది టఫ్? పామర ఇవన్నీ టఫ్ అండి. పామర ఇది ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయండి. ఇప్పుడు గూడూరు, సాలూరు, సంతనూతరపాడు, ఎర్రగుంటపాలెం చాలా ఉన్నాయండి టఫ్. అవన్నీ వన్ సైడ్ అనమాట. ఇప్పుడు గోపాలపురం, పార్వతీపురం, లైక్ రంపచోడవరం, లైక్ ఇక్కడ చాలా ఉన్నాయండి. అన్ని టఫేనండి, అన్ని టఫే. దాంట్లో గెలిచే అయితే ఫస్ట్ చాలా 4-5 ఉండే. తర్వాత వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వటము, వెహికల్స్ అనుకోండి, మనం దళితుల మీద అన్యాయం ఏం జరిగింది, ట్రైబల్స్ మీద ఏం అన్యాయం జరిగింది, అందరికీ మనం బ్రోచర్స్ లక్ష ప్రింట్ చేసి మన కోఆర్డినేటర్స్తో డిస్ట్రిబ్యూట్ చేయటము. మనం 20 మందిని ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి 20 మందిని మనం కోఆర్డినేటర్స్ పెట్టి వర్క్ చేయించామండి స్వచ్ఛందంగా CBN 4. అలా ప్లస్ అది అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ 1,00,000 బ్రోచర్లు పథకాల గురించి బాబు గారు వస్తే ఏం పథకాలు ఇస్తారు, ఏం జరగబోతుంది, వాళ్ళు 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు ఎలా లాక్కున్నారు, మనం 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎలా వచ్చేలాగా చూపిస్తున్నాము, అది మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నారు, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా 100 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయల సంక్షేమం ఎలా చూపిస్తున్నాం అంటే వాళ్ళకి డెవలప్మెంటు, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా ఎలా డెవలప్మెంట్ గ్రోత్ చూపిస్తారు బాబు గారు అనేది అలా క్లియర్గా ఎలాబరేట్ చేసాం. అది మార్పు అండి, దానివల్ల చాలా మార్పు వస్తుంది. అయితే ఈసారి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? వన్ సైడ్ అండి మొత్తము. మీరు చూడండి 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి. ఎందుకంటే మీరు ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, జనాల్లో ఉన్న మార్పు అనుకోండి, ఏదైనా ప్లస్ అందరూ కలిసి చేశారు ఈసారి ఎలక్షన్స్. జగన్ ఒక సైడ్, అందరూ ఒక సైడ్ కలిసి చేశారు ఎలక్షన్స్. ఇట్లా జగన్కి ఎలా చెప్తున్నారో వైఎస్ఆర్ కాకుండా జగన్ ఎలా అంటున్నారు, ఇక్కడ ఏ పార్టీ ఏ లీడర్ కాదండి, ఇక్కడ ఓన్లీ బాబు ప్లస్ అయింది కానీ మైనస్ కాలేదు. ఎందుకంటే ప్రూవ్ చేయలేకపోయారు కదా. అరెస్ట్ అయి ప్రూవ్ చేసుంటే చాలా ఎఫెక్ట్ పడేది. బట్ అరెస్ట్ అయి ప్రూవ్ చేయలేకపోయినారు కాబట్టి సఫియాగా 1.1% కూడా మనం ఛాన్స్ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో ఆ బీజేపీ అలయన్స్ కానీ, జనసేన అలయన్స్ కానీ, టీడీపీ అన్నీ కలిపి కూటమి కలిపి చేసింది దానికోసం అండి. లేదంటే బీజేపీ వల్ల మనకి గెలుస్తామని కానీ లేదంటే అట్లాంటి వాటి కోసం కాదండి. కాకపోతే సెంట్రల్ నుంచి కూడా మనకి సపోర్ట్ కావాలి రేపొద్దున నెక్స్ట్ 5 years. ఎందుకంటే డబ్బులు లేదు, చాలా అప్పుల్లో ఉంది, ఇంకా 5 ఏళ్ళు నడపాలంటే ఇన్కమ్ సోర్స్ లేదు. అన్నీ ఇప్పుడు బాబు గారు చేస్తారు కాబట్టి సెంట్రల్ సపోర్ట్ కూడా కావాలి కదా. అవును, ఆబ్వియస్లీ. దాని ఉద్దేశం పెట్టుకొని అలయన్స్ చేశారు. ప్లస్ ఇప్పుడున్న అరాచకాలు ఇవి చూశారు కదా, పోలింగ్ మేనేజ్మెంట్ చేయలేము మనం, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేము. మెయిన్ బేసికల్గా దానికోసం అంటే నీతిగా ఎలక్షన్ మేనేజ్మెంట్ నడవాలి అని అంటే బీజేపీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వన్ సైడ్ కాకుండా అంటే దొంగ పోట్లు, పోలింగ్ల రిగ్గింగ్లు, ఇట్లాంటి అరాచకాలు, కొట్లాట్లు ఇవన్నీ కాకుండా ఉండాలి అని అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం మనం బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఈ కూటమిలో అంటే ఇప్పుడు ఉన్న కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఒక విధంగా ఉంది, ఉండకపోతే ఇంకో విధంగా ఉన్నట్టుగా ఉండేదేమో అన్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపించాయి. ఏం చెప్తారు? అలా ఏం కాదండి, పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళము. కాకపోతే ఇట్లా వన్ సైడ్ వచ్చేది కాదు, మనం బిలో 90 to 100 మధ్యలో వచ్చే సీట్స్. పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఇంకొక 20 seats యాడ్ అవుతున్నాయి. లేదు ఇప్పుడు అందరం కలిసినాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 20 వచ్చినాయి అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్
పవన్ కళ్యాణ్ ఒక్కటి పోటీ చేస్తే 5 కూడా వచ్చాయి కావాలి. అదేవిధంగా బీజేపీ కలిసిన తర్వాత మైనారిటీ ఓట్లు అనేది కూడా మైనారిటీ ఓట్స్ ఎక్కువ వెళ్ళింది అంటున్నారు. అది ఎట్లుందంటే చిలుకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది. అప్పుడు 120 నుంచి 100 సీట్స్కి దాకా వచ్చింది గెలుస్తామనేది. బట్ ఆ ఫ్లోలో ఈ మైనార్టీ కాదు, ముస్లిం కాదు, ఏది కూడా పనిచేయదండి. డబ్బు కాదు, ఏది పనిచేయదు. ఆ వేవ్ అలా కొట్టేసిందండి. ఆ తుఫాన్ వస్తే ఏది ఆగలేదండి. అట్లా ఒక మంచి జరగాలని ఉంది కాబట్టి అలా ప్రకృతి అంతా ఏకమైనట్టు, పంచభూతాలు ఏకమైనట్టు అలా ఏకమై అలా వేవ్ కొట్టపోయింది. అప్పుడు బీజేపీ ముస్లిం ఏం వర్కౌట్ కాదండి. అమర్ గారు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నా కూడా అంటే బయట ఈసారి ప్రచారంలో కావచ్చు బాగా ఖర్చు పెట్టారు, బాగా కష్టపడ్డారు. కానీ ఎందుకని మీడియా ముందుకు వచ్చి చెప్పుకోరు? మనం కష్టపడింది నేను ఎప్పుడైనా అంతే, మీకు తెలుసు కదా, మనం ఏం చేసామనేది జనాలు మాట్లాడుకోవాలి కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదండి. నేను ఇంత పెట్టాను, నేను ఇంత ఖర్చు పెట్టాను అనేది మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మనం చెప్పుకుంటామండి. అంటే పొలిటికల్ దానికోసమో ఇంకా దేనికోసమో ఇంకో దేశం అన్నప్పుడు మనం చెప్పుకుంటాము. బట్